నమస్కారం. మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. గర్భాశయపు దిగువ భాగం చివరి వైపు యోనిలోకి తెరుచుకుంటుంది. దాన్నే సర్విక్స్ అంటారు. దాని వాపుతో వచ్చే వ్యాధి సర్విసైటిస్ లేదా గర్భాశయ గ్రీవవాపు. ఈ సమస్యకు ఇన్ఫెక్షన్లు, అలర్జీలు కారణం కావచ్చు. అందువలన సర్విసైటిస్కు కారణమేదో కనుక్కోవటం చాలా ముఖ్యం. దాన్ని బట్టే అది ఏ మేరకు వ్యాపిస్తుందో కూడా తెలుస్తుంది. ఈ సర్విసైటిస్ వ్యాధి గురించి ఈనాటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖలో తెలుసుకుందాం. ప్రధానంగా ఇన్ఫెక్షన్ వలన వచ్చే సర్విసైటిస్ సులభంగా వ్యాప్తి చెందుతుంది. సర్విక్స్ దాటి వెళ్లి గర్భాశయానికి, ఫెలోపియన్ ట్యూబ్స్కి, కటివాలయానికి, పొత్తికడుపు కుహారానికి సోకే ప్రమాదం ఉంది. అప్పుడది ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్గా మారుతుంది. దీనివలన గర్భధారణ సామర్థ్యం కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. అప్పటికే గర్భవతి అయితే మృత శిశువు జన్మించవచ్చు. ఈ సమస్య గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సర్విక్స్ వాపునే సర్విసైటిస్ అంటారు. సర్విక్స్ మీద పూతలా ఉండే కణాలు దెబ్బతినటం వల్ల గానీ, ఇన్ఫెక్షన్ వల్ల గానీ ఈ సమస్య రావచ్చు. అలా ఇన్ఫెక్షన్ కు గురైన కణజాలం ఎర్రబడి వాపుతో పాటు జిగటను, చీమును బయటికి పంపుతుంది. స్పర్శ తగిలినప్పుడు సులువుగా రక్తం కారవచ్చు. సాధారణంగా లైంగిక కార్యకలాపంలో ఇన్ఫెక్షన్ సోకటం వలన సర్విసైటిస్ వస్తుంది. అయితే ఎక్కువ మంది సర్విసైటిస్ బాధిత మహిళల్లో ఈ ఇన్ఫెక్షన్లు కనబడవు. చాలా మందికి రబ్బర్ కండముల వలన వచ్చే అలర్జీ, డయాఫ్రామ్ లాంటి గర్భనిరోధక సాధనాలు పడకపోవటం వలన, హార్మోన్ల అసమతుల్యత వలన ఈ వ్యాధి రావచ్చు. చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కనబడకపోవచ్చు. మామూలు వైద్య పరీక్షల సమయంలో ఇది బయటపడవచ్చు. యోని నుంచి లేత పసుపచ్చ స్రవాలు, అసాధారణంగా యోని నుంచి రక్తస్రావం, శృంగారంలో నొప్పి, మూత్ర విసర్జనలో అసాధారణమైన నొప్పి, తరచూ మూత్ర విసర్జన చేయాలనిపించటం దీని లక్షణాలు. సర్విక్స్ అంటే ఏంటంటే గర్భసంచికి ముఖద్వారాన్ని సర్విక్స్ అంటారనమాట. సో ఈ సర్విసైటిస్ అంటే ఇన్ఫెక్షన్ వలన రావచ్చు. అంటే ఇన్ఫెక్షన్ ఉన్న వైరస్ కానీ, బ్యాక్టీరియల్ కానీ, ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్, రకరకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, వాటి వల్ల రావచ్చు. లేకపోతే ఇంజురీస్ అంటే ఏమైనా కాపర్టీస్ కానీ, ట్యాంపోన్స్ మర్చిపోవడం కానీ, అంటే వెజైనాలో ట్యాంపోన్స్ మర్చిపోవడం కానీ అలాంటివి చేసినప్పుడు కానీ దానికి ఇంజురీ అయిన తర్వాత సర్విసైటిస్ ఇన్ఫెక్షన్ అనేది కూడా రావచ్చు అన్నమాట. దీంట్లో మోస్ట్ కామనెస్ట్ థింగ్ ఏంటంటే వెజైనాలో ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వెజైనా ఆ ఇన్ఫెక్షన్ సర్విక్స్ వరకు కూడా ఎక్స్టెండ్ అయ్యి అక్కడ కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వచ్చినది మనకి ఎలా తెలుస్తుందంటే వైట్ డిశ్చార్జ్ ఒకటి ఉంటుంది, పొత్తి కడుపులో నొప్పి ఉంటుంది. ఇవన్నీ రావడం వల్ల కొద్దిగా ఇచ్చింగ్ కూడా ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సర్విక్స్ను స్పెక్యులం పెట్టి చూసినప్పుడు ముఖద్వారం నుండి రెడ్గా అవుతుందన్నమాట. అక్కడ కూడా ఏమైనా చిన్న అల్సర్స్ ఉన్నాయా, అల్సర్ కూడా కొత్తగా ఫామ్ అయిన అల్సర్సా లేకపోతే పాత అల్సర్సా అలాంటివి అని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే హర్పిస్ ఇన్ఫెక్షన్స్. హర్పిస్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్, ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్స్ను హర్పిస్ ఇన్ఫెక్షన్స్ అంటారు. హర్పిస్ జెనైటేలియా, హర్పిస్ ఫామ్ ఒక చిన్న కురుపులాగా ఫామ్ అవుతుంది సర్విక్స్ మీద. సో దీన్ని హర్పిస్ ఇన్ఫెక్షన్ అంటారు. ఇది కూడా చాలా పెయిన్ఫుల్ ఉంటుంది, ఫీవర్ వస్తుంది, అప్పుడు డిశ్చార్జ్ ఉంటుంది. ఈ హర్పిస్ ఇన్ఫెక్షన్లో కొన్ని రకాల వైరస్ తోటి ఫ్యూచర్లో క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ప్రాబ్లం కూడా ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా కంటిన్యూస్గా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం ఒక 2-3 రోజులలో తగ్గకపోతే కనుక డెఫినెట్గా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి సరైన ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలి. సర్విసైటిస్ రావటానికి రకరకాల కారణాలు ఉండవచ్చు. అయితే కొద్ది రోజుల కిందటే కండోమ్ లేకుండా శృంగారంలో పాల్గొన్న వారికి, ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొన్న వారికి సర్విసైటిస్ వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇంతకు ముందు ఒకసారి సర్విసైటిస్ వచ్చిన వారికి మళ్లీ వచ్చే అవకాశం ఎక్కువ. దాదాపు 25% మందిలో మళ్లీ వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఏమాత్రం అనుమానమున్నా డాక్టర్ పెల్విక్ పరీక్ష చేస్తారు. యోని ద్రవాలు సేకరించి రక్తస్రావపు తీవ్రతను పరిశీలిస్తారు. అదే సమయంలో డాక్టర్లు లైంగిక కార్యకలాపాల చరిత్రను కూడా అడిగి తెలుసుకుంటారు. గతంలో ఎంతమందితో శృంగారంలో పాల్గొన్నారు, ఎలాంటి గర్భనిరోధక సాధనాలు వాడారు లాంటి ప్రశ్నలతో సమాచారం రాబడతారు. మామూలుగా ఎలాంటి లక్షణాలు కనబడకపోయినా రొటీన్ పరీక్షల్లో భాగంగా కూడా డాక్టర్లు సర్విసైటిస్ ఉందేమో చూస్తారు. యోని స్రావాలలో బ్యాక్టీరియా లేదా వైరస్ ఉందేమో చూస్తారు. ట్యాంపోన్స్ కానీ
డయాఫ్రమ్స్ సర్వైకల్ అంటే బ్లీడింగ్, మెన్స్ట్రల్ బ్లీడింగ్ కోసం కొన్ని థింగ్స్ వాడుతున్నారు కనుక ఈ అంటే ఫారిన్ బాడీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ కిందికి వస్తాయి అవన్నీ, అవి పెట్టి మర్చిపోవడం కానీ, అది తీయరాకుండా కూడా కొంతమంది పేషెంట్స్ వస్తున్నారు ఈ మధ్యన, డయాఫ్రమ్ తీయరావట్లేదు అని. అది కనుక కాన్స్టెంట్గా అందులోనే ఉంటే అదంతా మాయిశ్చర్ తోటి ఇన్ఫెక్ట్ అవుతుంది. ఇన్ఫెక్ట్ అయిపోయి వేరే బ్యాక్టీరియాలు అవన్నీ కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది కూడా ఒకటి చూసుకోవాలన్నమాట కంపల్సరీగా. ఇంట్రాయూటరైన్ కాంట్రాసెప్టివ్ డివైజెస్ అంటే లూప్స్ అనేవి వేస్తాం కదా, అవి కూడా మీరు వేయించుకున్నప్పుడు అట్లీస్ట్ 1 in 2 yearsకి ఒకసారి చెక్ చేయించుకోవాలి. నెక్స్ట్ టెస్ట్లు డయాగ్నోసిస్ ఏంటంటే డాక్టర్ని కలుస్తారు, అక్కడ మీకు స్పెక్యులం పెట్టి చూసి అవసరం ఉంటే ప్యాప్స్మియర్ కూడా తీస్తారు. ప్యాప్స్మియర్ తీసిన తర్వాత దాంట్లో ఇన్ఫెక్షన్ ఉంటే దానికి ట్రీట్మెంట్ ప్రాపర్గా ప్రిఫరబుల్లీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికి రాస్తారు. ఈ సర్వీసైటిస్ను నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే ఒక్కొక్కసారి ఇది కడుపులో అంటే గర్భసంచిలోకి వెళ్ళి గర్భసంచుల నుండి ట్యూబ్స్కి వెళ్ళి ట్యూబల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ట్యూబ్స్ బ్లాక్ అయ్యి మళ్ళీ పిల్లలు కాకుండా అంటే ట్యూబ్లో పస్సు నిండి పైలోసల్ఫింగ్స్ అంటారు అనమాట, అలాంటిది అయ్యే అవకాశం ఉండి అదంతా పిఐడి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ లాగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కడుపు నొప్పి రావడము, మధ్య మధ్యన ఫీవర్ రావడము, వైట్ డిశ్చార్జ్, యూరిన్లో కూడా ఇన్ఫెక్షన్ రావడము, బ్యాక్ ఏక్ ఎక్కువ పేషెంట్స్ కంప్లైంట్ చేస్తుంటారు. చిన్న చిన్న అంటే గడ్డలు ఫామ్ కావడం, అంటే ఈ పసుతోటి గడ్డలు అబ్డామిన్లో ఫామ్ కావడం అవి అవుతాయి. ఇలాంటివి కాకుండా ఉండాలంటే ఈ ట్రీట్మెంట్ అయితే చేయించుకుంటే బెటర్. లైంగిక సంబంధాల ఇన్ఫెక్షన్ కనుక కారణం కాకపోతే అలాంటి సర్వీసైటిస్ కు చికిత్స అవసరం లేదు. ఇన్ఫెక్షన్ ఉన్నట్టు అనుమానం వస్తే మొదటి లక్ష్యం ఆ ఇన్ఫెక్షన్ ను అదుపు చేసి అది గర్భాశయానికి ఫెలోపియన్ ట్యూబ్స్ కి వ్యాపించకుండా చేయటం. గర్భిణీలు అయితే శిశువుకు సోకకుండా చూడటం కూడా ముఖ్యం. ఇన్ఫెక్షన్ కారకాలను బట్టి యాంటీబయోటిక్స్ వాడాలా, యాంటీ ఫంగల్ మందులు వాడాలా, యాంటీ వైరల్ మందులు వాడాలా అనేది డాక్టర్ నిర్ణయిస్తారు. మళ్లీ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండాలంటే పురుష భాగస్వామికి కూడా చికిత్స అవసరమని డాక్టర్ సిఫార్సు చేయవచ్చు. ఇద్దరికి చికిత్స పూర్తయ్యేదాకా మళ్లీ శృంగారంలో పాల్గొనకూడదు. పైగా సర్వీసైటిస్ ఉన్నవారికి HIV భాగస్వామి నుంచి ఆ వైరస్ సులభంగా సోకుతుంది. భాగస్వామి తప్పకుండా కండోమ్ వాడటం, ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొనకపోవటం, ఒకవేళ వ్యాధి వస్తే భాగస్వామికి కూడా చికిత్స చేయాల్సిందిగా డాక్టర్ని కోరటం మంచిది. సర్వైకల్ క్యాన్సర్స్ రాకుండా ముందే ప్రివెన్షన్ కూడా ఉంది. వ్యాక్సినేషన్స్ కూడా వచ్చినాయి, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్స్ కూడా వచ్చినాయి. అవి 3 doses అందరూ అంటే ఆఫ్టర్ 16 years అందరు అమ్మాయిలు, పెళ్ళి అయిన వాళ్ళైతే ఇంకా కంపల్సరీ వేసుకోవాలా. ఆఫ్టర్ 16 years to 45 years వరకు కూడా ఈ వ్యాక్సినేషన్ యూజ్ చేస్తే బెటర్. ఇది లైఫ్ టైంలో 3 times తీసుకోవాలా. ఫస్ట్ వ్యాక్సిన్, సెకండ్ వ్యాక్సిన్ ఆఫ్టర్ 1 month, ఇంకా థర్డ్ వ్యాక్సిన్ ఆఫ్టర్ 6 months, లైక్ దట్. మళ్ళీ నెగ్లెక్ట్ చేయకుండా ప్యాప్స్మియర్ మటు కంపల్సరీ 1 in 3 to 4 years ఒక్కొక్కసారి చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ సర్వీసైటిస్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి తగ్గకపోతే ఆ డిశ్చార్జ్ని కూడా టెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. చిన్న మైక్రోస్కోప్ కింద ఆ డిశ్చార్జ్ తీసి టెస్ట్ చేస్తాం. అంటే మామూలుగా ఏంటంటే వెజైనాలో కొన్ని టైప్ ఆఫ్ బ్యాక్టీరియాలు ఉంటాయి, అది పీహెచ్ను ఎక్కువ చేస్తుంటాయి. అంటే ఎట్లా ఉండాలో అట్లా అని అంతే పీహెచ్ను మెయింటైన్ చేస్తుంటాయి. సపోజ్ వేరే బ్యాక్టీరియా వచ్చినప్పుడు ఇవి రెండిటి మధ్యన రియాక్షన్స్ అయిపోయి అసిడిటీ కాకుండా ఆల్కలైన్ అయిపోతారు అనమాట. సో ఆల్కలైన్ pH వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దీని డిపెండెంట్ ఇంకొకటి ఏంటంటే హార్మోనల్ డిపెండెంట్ కూడా ఉండొచ్చు. ఈస్ట్రోజన్స్ తగ్గడం మూలాన కూడా, అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పెరిపెనిపాజల్ ఉమెన్లో కానీ ప్యూబర్టీ ఇంకా కాకముందు కానీ ఈ ఇన్ఫెక్షన్స్, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ సర్వీసైటిస్ కూడా ఒక్కొక్కసారి వచ్చే అవకాశం ఉంటుంది. గర్భాశయపు దిగువన సర్విక్స్కు వచ్చే వాపు సర్వీసైటిస్. ఇన్ఫెక్షన్లు, అలర్జీల కారణంగా వచ్చే ఈ వ్యాధి ప్రధానంగా ఎక్కువ మంది భాగస్వాములతో గానీ, HIV సోకిన వారితో గానీ సెక్స్లో పాల్గొంటున్న వారికి వస్తుంది. ఇతర కారణాల వలన వస్తే దానికి పెద్దగా చికిత్స అవసరం ఉండదు గానీ, లైంగిక కార్యకలాపాల ద్వారా వస్తే ఇన్ఫెక్షన్ ఇతర అవయవాలకు విస్తరించకుండా చికిత్స తప్పనిసరి అవుతుంది. కండోమ్లు వాడటం ద్వారా, ఎక్కువ మంది భాగస్వాములతో గడపకపోవటం ద్వారా సర్వీసైటిస్ను నియంత్రించవచ్చు. గర్భం దాల్చినప్పుడు శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. అందుకు ముఖ్య కారణం హార్మోన్లు. వాటి ప్రభావంతో గర్భిణీలు తరచూ డిప్రెషన్కు గురి అవుతూ ఉంటారు.
ముఖ్యంగా పుట్టబోయే బిడ్డ గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. గర్భవతి అని తెలియగానే అంతా కొత్తగా అనిపించటం, శరీరంలో మార్పులు రావటం కొంత కారణం కావచ్చు. గర్భస్థ హార్మోన్లు డిప్రెషన్ను అడ్డుకుంటాయని గతంలో అనుకునేవారు. అయితే ఇప్పుడు ఆ అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. గర్భస్థ సమయంలో హార్మోన్ల స్థాయిలో మార్పులు వేగంగా పెరిగిపోవటం వలన మెదడులో రసాయన చర్యలకు భంగం కలిగి డిప్రెషన్లకి లోనవుతున్నారని తేల్చారు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, రాజరాజేశ్వరి గారు ఇలా అడుగుతున్నారు. మా అమ్మాయికి 14 ఏళ్ళు. పీరియడ్లో బాగా నొప్పి అంటుంది. మరీ భరించలేనంతగా ఉండటంతో స్కూల్కి కూడా పంపలేకపోతున్నాం. నొప్పి సహజమే అయినా మరీ ఇంతగా ఉండటం మరేదైనా ఆరోగ్య సమస్య ఏమో అర్థం కావటం లేదు. దీనికి కూడా చికిత్స ఉంటుందా అని అడుగుతున్నారు. రాజరాజేశ్వరి గారు, మీ పాపకి 14 ఏళ్ళు అంటున్నారు. మెచ్యూర్ అయ్యి ఎన్నేళ్ళు అయింది అనేది చూసుకోండి. వీటితో పాటు మీకు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయా, ఇర్రెగ్యులర్గా వస్తున్నాయా, లేకపోతే పీరియడ్ అప్పుడు గడ్డలు బ్లీడింగ్ అవుతుందా, హెవీ ఫ్లో అవుతుందా అనేది చూసుకోండి. ఇనీషియల్గా మెచ్యూర్ అయిన తర్వాత కనీసం 2-3 ఏళ్ల వరకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావటము, ఒక్కొక్కసారి వచ్చినప్పుడు పెయిన్ ఎక్కువగా ఉండటము అనేది ఉంటుంది. కానీ ఈ సైకిల్లో పెయిన్ ఎంత ఉందో నెక్స్ట్ సైకిల్లో అంతే పెయిన్ ఉందా, తగ్గుతుందా, పెరుగుతుందా అనేది చూడండి. ఒకవేళ తగ్గుతున్నట్లయితే టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. కానీ సైకిల్కి మీకు పెయిన్ అనేది పెరుగుతున్నట్లయితే ఒకసారి డాక్టర్కి చూపించి స్కాన్ అనేది చేయించుకోండి. కొంతమందికి ఎండోమెట్రియోసిస్ అనేది ఉంటుంది. ఈ ఎండోమెట్రియోసిస్ ఉండడం వల్ల చాలా సివియర్ పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది. దీనివల్ల వాళ్ళు స్కూల్కి వెళ్ళలేకపోవడము, చేసే రెగ్యులర్ యాక్టివిటీస్ చేయలేకపోవడం లాంటివి కూడా ఉంటాయి. కొంతమందికి ఒవేరియన్ సిస్ట్లు కూడా ఉండే అవకాశం ఉంటుంది. పేషెంట్స్కి జనరల్గా పీరియడ్ వచ్చేక ముందు కొద్దిగా పొట్టలో అంతా ఇబ్బందిగా స్టార్ట్ అవుతుంది. ఇది 10 రోజుల ముందు కూడా స్టార్ట్ అవ్వచ్చు. వీటిని ప్రీ మెన్స్ట్రల్ సిమ్టమ్స్ అని కూడా చెప్తాం. ఈ సిమ్టమ్స్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే జనరల్గా మీకు డెఫిషియన్సీస్ ఉండే అవకాశం ఉంటుంది. ఆ డెఫిషియన్సీస్ తగ్గించుకోవడానికి ఎక్కువగా ఫ్రెష్ ఫ్రూట్స్, లీఫీ వెజిటబుల్స్, మొలకెత్తిన గింజలు, డ్రై ఫ్రూట్స్, ఎక్సర్సైజ్ చేయటము, మెడిటేషన్ చేయటము లాంటి వల్ల మీ బాడీలో ఉన్న రెసిస్టెన్స్ తగ్గి డెఫిషియన్సీస్ కవర్ అయ్యి ఈ పెయిన్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు అసలు సైకిల్స్ అనేది రెగ్యులర్గా మానిటర్ చేసుకోండి. ఎన్ని రోజులకు ఒకసారి సైకిల్ వస్తుంది, సైకిల్ వచ్చినప్పుడు ఎంత బ్లీడింగ్ అవుతుంది, క్లాట్స్ ఏమైనా ప్యాసేజ్ అవుతున్నాయా, లేకపోతే మీకు పెయిన్ అనేది ఇంతకు ముందు కన్నా ఎక్కువ అవుతూ పోతుందా, ఇవన్నీ కూడా చూసుకోండి. ఇవన్నీ రాసుకొని ఒకవేళ పెయిన్ కనుక ప్రతి సైకిల్కి ఇంక్రీజ్ అవుతూ పోతుంది, దీంతో పాటు మీరు వెయిట్ గెయిన్ కూడా అవుతున్నారు అన్నట్లయితే ఒకసారి డాక్టర్ని కలిసి స్కాన్ చేసుకొని దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్, పిల్స్ అనేవి ఉంటాయి, అవన్నీ కూడా ట్రై చేయొచ్చు. డాక్టర్ గారు, సుజాత గారు ఇలా అడుగుతున్నారు. మా అమ్మాయి వయసు 12 సంవత్సరాలు. పెద్దగా పొడవు పెరగటం లేదు. రజస్వల అయ్యాక బాగా పెరుగుతుందని ఇరుగు పొరుగువారు అంటున్నారు. కానీ నన్ను ఊరడించడానికేమో అనిపిస్తుంది. అది నిజమేనా? పెరగటానికి రజస్వల కావటానికి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతున్నారు. సుజాత గారు, పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని రకాలమైన హార్మోన్స్ అనేవి ఉంటాయి. వాటిని గ్రోత్ హార్మోన్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. ఈ గ్రోత్ హార్మోన్ మన బాడీ స్ట్రక్చర్ని డిసైడ్ చేస్తుంది. కొంతమంది కొంత హైట్ పెరుగుతారు, కొంతమంది తక్కువ హైట్ ఉంటారు. ఈ గ్రోత్ హార్మోన్ అనేది జెనెటిక్ ద్వారా ఉంటుంది. సో మీ హైట్ ఎంత ఉంది అనేది చూసుకోండి. వాళ్ళ మేనత్తలు, వాళ్ళ ఫాదర్ హైట్స్, నాయనమ్మల హైట్స్, అమ్మమ్మల హైట్స్ అందరిది ఒకసారి చూడండి. ఎవరైనా పొట్టిగా ఉన్నారా అనేది చూడండి. కొన్నిసార్లు ఈ హైట్ అనేది జెనెటిక్గా డిసైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా అందరి హైట్స్ బాగున్నా సరే కొంతమంది పిల్లలు పొట్టిగా ఉంటారు. దానికి వాళ్ళకి గ్రోత్ డెఫిషియన్సీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి డైట్ ఎలా ఉంది అనేది కూడా చూసుకోండి. డైట్తో పాటు ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్. బాడీ అనేది స్ట్రెచ్ అయితే గ్రోత్ అనేది ఫాస్ట్గా వస్తుంది. ఇవి కాకుండా ఆడపిల్లలకి హార్మోన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఉంటుంది. ఈ హార్మోన్స్ అనేది జనరల్గా రజస్వలం అయ్యాక వస్తాయి. ఈ వచ్చినప్పుడు గ్రోత్ స్పర్ట్ అనేది ఉంటుంది. ఈ గ్రోత్ స్పర్ట్ అనేది మీకు జనరల్గా హైట్ పెరగడానికి ఇంపార్టెంట్గా ఉంటుంది. ఈ గ్రోత్ స్పర్ట్ రజస్వలం అయ్యాక కొన్ని రోజులకు వస్తుంది. కాబట్టి ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ ఒకసారి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావడం మొదలు పెడితే హైట్ అనేది ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉండదు. ఎందుకంటే ఏ హార్మోన్స్ అయితే వస్తాయో ఆ హార్మోన్స్ బోన్ మీద యాక్ట్ అయ్యి అక్కడ కార్టిలేజ్ గ్రోత్ని కొద్దిగా స్లో డౌన్ చేస్తుంది. కాబట్టి ఈ గ్రోత్ స్పర్ట్ అనేది కొంతమందికి 13 ఇయర్స్కి రావచ్చు, కొంతమందికి 14 ఇయర్స్కి రావచ్చు.
కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ హైట్ ఎంత ఉన్నారో చూసుకోండి. బేబీకి కరెక్ట్గా డెఫిషియన్సీస్ ఏమీ లేకుండా ప్రోటీన్ డైట్, కాల్షియం డైట్, విటమిన్స్ అన్నీ ఉండేవి ఇస్తున్నారా లేదా చూసుకోండి. పిల్లలకి పాలు బాగా ఇవ్వడం, పెరుగు, వీలైతే కాల్షియం టాబ్లెట్స్ ఇచ్చి బాగా ఎక్సర్సైజ్ చేస్తే హైట్ అనేది పెరుగుతారు. దీంతో పాటు రజస్వలం అయ్యేకి ముందు కొంతమంది నిజంగానే హైట్ అనేది పెరుగుతారు. సో మీరు ఆలోచించకుండా మీరు చేయగలిగినవన్నీ చేయండి. గర్భిణీలు డిప్రెషన్కి గురవటానికి రకరకాల కారణాలున్నాయి. హార్మోన్ల స్థాయిలో మార్పులు వేగంగా పెరిగిపోవటం వలన మెదడులో రసాయన చర్యలకు భంగం కలిగి నిస్పృహకు గురవుతారు. వ్యక్తిగత గత చరిత్ర లేదా కుటుంబ గత చరిత్ర వంటి విషయాల వలన కూడా నిస్పృహ పొందవచ్చు. ఒత్తిడితో కూడుకున్న విషయాలు అంటే కష్టతర గర్భధారణ, గర్భస్రావం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సభ్యుల అకాల మరణం లాంటివి కూడా కారణం కావచ్చు. డాక్టర్ గారు లతావాణి గారు ఇలా అడుగుతున్నారు. నా వయసు 29 సంవత్సరాలు. 6 ఏళ్ల కిందట సిజేరియన్ ద్వారా ఒక బాబు పుట్టాడు. ఇప్పుడు మళ్ళీ గర్భవతిని. నాకు 4వ నెల. అయితే ఇప్పుడు నాకు థైరాయిడ్ మొదలవుతుందని డాక్టర్ చెప్పారు. మందులు వాడమన్నారు. థైరాయిడ్ వస్తే నేను బాగా బరువు పెరుగుతానా? డెలివరీ తర్వాత కూడా నేను థైరాయిడ్కు మందులు వాడాల్సిందేనా అని అడుగుతున్నారు. లతావాణి గారు, థైరాయిడ్ ప్రాబ్లం మనకి మీరు ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చెప్పలేదండి, అదొక పాయింట్ మిస్సింగ్. డెఫినెట్గా ట్రీట్మెంట్ అన్నదైతే వెరీ ఇంపార్టెంట్. మీకు అదే యాక్చువల్గా అయితే మీరు ప్రెగ్నెంట్ అయిన వెంటనే ఫస్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది అంటే మనం ఫస్ట్ టెస్ట్లో ఇచ్చే దాంట్లో ఒకటి యూనివర్సల్ స్క్రీనింగ్ ఆఫ్ డయాబెటీస్ అంటాము, ఇంకొకటి థైరాయిడ్ స్క్రీనింగ్ కూడా దాంతోపాటే అందరికీ చేస్తున్నాము. సో మీరు థైరాయిడ్ అనేది కొంచెం లేటుగా డిటెక్ట్ అయిందా అని నాకు అనిపిస్తుంది. సో మీరు వెంటనే ఒక ఎండోక్రైనాలజిస్ట్ని కలిసి మీరు ఆ థైరాయిడ్ ఎంత సప్లిమెంట్ వేసుకోవాలో మీరు అది ఆ డోసేజ్ కూడా మీరు ఎండోక్రైనాలజిస్ట్ దగ్గర నుంచి ప్రిస్క్రిప్షన్ తీసుకోండి. తీసుకోకపోతే ఏమవుతుంది, తీసుకోకపోతే ఏంటంటే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, లేకపోతే ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హైపోథైరాయిడిజంలో మనకి ప్రెగ్నెన్సీలో బీపీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బీపీ కనుక ఎక్కువైతే అబ్రప్షన్ ప్లసెంటా అంటే ఒకేసారి బీపీ ఎక్కువ అవ్వడం వల్ల మాయ అన్నది గర్భసంచి గోడ నుంచి ఒకేసారిగా ఊడిపోయి చాలా బ్లడ్ క్లాట్స్ అనేవి ఫామ్ అయ్యి బిడ్డ అప్పటికప్పుడే చనిపోవడం అన్నది జరుగుతుంది. అంతేకాకుండా హైపర్ థైరాయిడిజం ఉంటే ఏమవుతుంది ఉంటే ఫస్ట్ మనకి దాని ఎఫెక్ట్స్ వచ్చి మన గుండె మీద పడుతుంది. వాళ్ళకి గుండె మామూలుగా కొట్టుకునే దానికన్నా ఎక్కువగా కొట్టుకుంటుంది. అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మధ్య మధ్యలో థ్రెటన్డ్ అబార్షన్స్ అంటారు, అంటే బ్లీడింగ్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. కొన్నిసార్లు ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనకి సిజేరియన్ అని కూడా మీరు వివరించారు చక్కగా. థైరాయిడ్ ప్రాబ్లము కనుక ఎక్కువ ఉన్నప్పుడు మీకు అనస్థీషియా ఇచ్చినప్పుడు ఏంటంటే సిజేరియన్ చేసేప్పుడు థైరాయిడ్ స్టామ్ అన్న ఒక కాంప్లికేషన్ వస్తుందన్నమాట. సో డెఫినెట్గా థైరాయిడ్ అన్నది ట్రీట్ చేయాల్సిన విషయం. అది మీకే కాకుండా పుట్టబోయే బిడ్డ మీద కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఒకటి గ్రోత్ అన్నది ఉండదు, అంటే మస్కులోస్కెలిటల్ గ్రోత్ అంటే మామూలుగా మన కండరాలు మన ఎముకలు దాని గ్రోత్ లేకుండా ఒక స్టంటెడ్ గ్రోత్ అంటే మరుగుజ్జులాగా పుడతారు. సో డెఫినెట్గా థైరాయిడ్ని మీరు ఈజీగా తీసుకోవద్దు. మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎండోక్రైనాలజిస్ట్ని కలిసి థైరాయిడ్ సప్లిమెంటేషన్ తీసుకొని మళ్ళీ తర్వాత ఆయన ఎప్పుడైతే మళ్ళీ టెస్ట్ చేయమని చెప్తారో దాన్ని మిస్ చేయకుండా మీరు 1 month లోపు టీఎస్హెచ్ చేయమన్నారా, తర్వాత 15 days లోపు చేయమన్నారా, దాన్ని అంతా ఎవాల్యుయేట్ చేయించుకొని ఆయన ఎలా చెప్తే అలా మీరు కరెక్ట్గా ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే మీకు డెఫినెట్గా ప్రెగ్నెన్సీ అన్నది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. డాక్టర్ గారు, రాధారాణి గారు ఇలా అడుగుతున్నారు. నాకిప్పుడు 5వ నెల. నాకు పొట్ట పైభాగంలో ఉబ్బుగా ఉంది. చాలామందికి పొట్ట కిందకి జారినట్టు ఉండటం చూశాను. అయితే గర్భిణికి పై పొట్ట ఉంటే ఆడపిల్ల అని, కింద పొట్ట ఉంటే మగపిల్లవాడు అని ముందే చెప్పవచ్చని కూడా అంటున్నారు. అది నిజమేనా? సైన్స్ పరంగా ఏదైనా కారణం ఉందా అని అడుగుతున్నారు. రాధారాణి గారు, మీకు 5వ నెల అని చెప్పారు. ఇంకోటి పై పొట్ట ఎక్కువగా ఉంది అని కూడా మీరు వివరించారు. పై పొట్ట ఎక్కువ ఉంటే ఆడపిల్ల, తక్కువ ఉంటే మగపిల్ల అట్లా సైన్స్ పరంగా అయితే అటువంటి ఏది లేదండి. అది జస్ట్ అబ్జర్వేషన్. పాతకాలంలో అబ్జర్వేషన్ ఎక్కువ ఉండేది, ఎందుకంటే మనకి సైన్స్ బ్యాకప్ తక్కువ ఉండేది కాబట్టి మేబీ అదొక అబ్జర్వేషనల్ ఫ్యాక్ట్ అని మీరు అనుకోవచ్చు. కొన్నిసార్లు బేబీ పొజిషన్ని పట్టి కూడా మనకి బేబీ బంప్ అంటే బేబీ యొక్క బ్యాక్ బటక్స్ ఏవైతే ఉంటాయో అది కనుక అది పొజిషన్ మారుతున్నప్పుడు కొంచెం ఎక్కువగా తిరిగినప్పుడు కొన్నిసార్లు బటక్స్ అన్నవి ఇలా పైకి వస్తూ ఉంటాయి అన్నమాట.
సో మేబీ దానివల్ల మీరు అట్లా పై పొట్ట ఎక్కువ ఉంది అని అనుకుంటున్నారేమో నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా ఉమ్మనీరు ఎక్కువ ఉన్నా కూడా మనకి కొంచెం పొట్ట ఎక్కువగా కనబడడం అలా ఉంటుందన్నమాట. సో ఉమ్మనీరన్నా ఎక్కువ అన్నా ఉండాలి, లేకపోతే బేబీ పొజిషన్ మార్చున్నప్పుడు కొంచెం బటక్స్ కనుక పైకి వస్తే కూడా మనకి పై పొట్ట ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంతేగాని అది బేబీ యొక్క జెండర్ తోటి మనకి ఎటువంటి సంబంధం అయితే లేదండి. గర్భధారణ సమయంలో భయానికి గురిచేసే కాన్పు కథలు వినకుండా అన్ని పాజిటివ్ విషయాలే తెలుసుకోవాలి. పాత బట్టలు అసౌకర్యంగా ఉంటాయి కనుక నెలలు నిండే కొద్దీ దుస్తుల సైజ్ మారుస్తూ ఉండాలి. అప్పుడప్పుడు షాపింగ్ చేయటం వల్ల మనసుకు కొంత రిలాక్సేషన్ వస్తుంది. గర్భిణీలకు తరచూ పాదాలు వాస్తూ ఉంటాయి కాబట్టి పాదాలను కొద్దిగా ఎత్తులో ఉంచుకోవాలి. దీనివల్ల స్ట్రెస్ కూడా తగ్గుతుంది. మానసిక చికిత్స, కౌన్సిలింగ్, యాంటీ డిప్రెసెంట్ మందులతో చికిత్స చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. గర్భధారణ సమయంలో నిస్పృహ తీవ్రతను గుర్తించి కుటుంబ సభ్యులు ఆమెకు ఎక్కువ సమయాన్ని కేటాయించి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.